రాపూరు పట్టణంలోని అరుంధతి వాడలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పచ్చిగల రత్నయ్య ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా పచ్చిగల రత్నయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవ్వలు, తాతలు, దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నేరుగా ఇంటి వద్దకే అందజేస్తోందని తెలిపారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు అరుంధతి వాడలోని అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచి ప్రతి నెల సమయానికి అందిస్తూ లబ్దిదారులకు అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, అంగన్వాడీ టీచర్ ప్రమీల, స్థానిక ప్రజలు, లబ్దిదారులు పాల్గొన్నారు. మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో, అలాగే కురుగొండ్ల రామకృష్ణ ఆశీస్సులతో, అలాగే అవ్వాతాతలకు ప్రతి నెల ఇచ్చే 1వ తేదీ పెన్షన్స్ ఈరోజు పెన్షన్ కార్యక్రమం జరుపుతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ గౌరవంగా బతకాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ కార్యక్రమం జరుపుతూ ఉన్నాడు. ఈ పెన్షన్ కార్యక్రమం అనేది చాలా మంచి పని. ఎందుకంటే చాలామంది కొడుకులు లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు చూడకుండా ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక ఆధారంగా ఈ పెన్షన్ తీసుకొని వాళ్ళు మందులకైతేమి, అన్నానికైతేమి అన్నీ జరుపుకుంటున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఒక దగ్గర తలంచుకోకుండా గౌరవంగా బతకాలనే ఒక ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఒక చిన్న ఇదేంటంటే ఈరోజు నిన్న మనం మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు భోగవరం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తానంటే అప్పట్లో ఇక్కడికి ఎర్ర బస్సు కూడా రాదు అని ఒక ఉద్దేశంతో చెప్పాడు. ఆ ఎర్ర బస్సు కూడా రాని దగ్గర ఈరోజు మంచి బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడి ఉంది ఎక్కడనే. అలాగే కోర్టు కేసు ఎలాగైనా మనం అందరం ఆపి దాని పనులు కాకుండా చేద్దామని చెప్పాడు ఆయనే. ఎట్నో దేవుని దేవాళ్ళు అందరూ కోర్టుకు పోయి ఆ పనులు వాళ్ళంతా ఇతడ్రా చేసుకొని ఆ పనులు పూర్తిగా ప్రారంభించారు. అలాగే ఉన్న ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలోనే ఈగులు దొరుకుంటుందని చెప్పిన అన్న అలాంటి పెద్ద మనిషి ఈరోజు ఏంటంటే నేనే కట్టాను, నేనే చేశాను, అంతా నా వల్లేను, దీనికి మూల కారకుడు నేనేనని చెప్పటం చాలా సిగ్గుచేటు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠోరమైన దీక్షతో దాన్ని అప్పట్లోనే అన్ని 2014లోనే అన్ని క్లియరెన్స్ తీసుకొచ్చి మన భోగవరం విమానాశ్రయం ఈరోజు రంగరంగ వైభవంగా మన ప్రధానమంత్రి మోడీ దగ్గర ప్రారంభం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్కి రావటం మనకు వరం అని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.